హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి చాలా చక్కగా నేర్చుకున్నాము. అందులో మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అండ్ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకున్నాము. కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ జామెట్రీ అండ్ షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో బెరీలియం క్లోరైడ్ ఎందుకు లీనియర్గా ఉంటుంది, బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎందుకు ప్లేనార్లో ఉంటుంది, మీథేన్ మాలిక్యూల్ ఎందుకు టెట్రాహెడ్రల్లో ఉంటుంది, అలాగే మనకి అమోనియా ఎందుకు పిరమిడల్ షేప్లో ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. సో దానికోసమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వ్యాలెన్స్ బాండ్ థియరీని. అదే హైబ్రిడైజేషన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని హైబ్రిడైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఫస్ట్ మనం బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్ వ్యాలెన్స్ బాండ్ థియరీ పరంగా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వ్యాలెన్స్ షెల్లో ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక పి ఆర్బిటాల్ ఉంది. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్లో 0 ఎలక్ట్రాన్ ఉంది. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అయిందనమాట. ఇప్పుడు ఓవర్లాపింగ్కి ఇవి సూటబుల్ అనమాట. ఇవి రెండు క్లోరిన్ యాటమ్తో ఓవర్లాప్ అయ్యి ఈ రెండు ఆర్బిటాల్స్, ఒకటి పీపీ ఓవర్లాపింగ్, ఇంకొకటి ఎస్పీ ఓవర్లాపింగ్ అనమాట, రెండు సిగ్మా బాండ్ని ఫామ్ చేశాయి అనమాట. అయితే ఇలా ఒకవేళ మాలిక్యూల్ ఫామ్ అయితే ఒకటేమో ఎస్పీ బాండ్ అంటే ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినందువల్ల ఏర్పడినటువంటి సిగ్మా బాండ్, ఇంకొకటి పీపీ సిగ్మా బాండ్ అనమాట. ప్రాక్టికల్గా చూస్తే బాండ్ లెంత్ ఆఫ్ పీపీ బాండ్ ఈజ్ మోర్ దాన్ ఎస్పీ బాండ్. సో ఎక్స్పెరిమెంటల్లీ ఇది ప్రూవ్ అవ్వలేదన్నమాట. రెండు బాండ్స్, బెరీలియం క్లోరైడ్లో ఉన్నటువంటి రెండు బాండ్స్ సేమ్ బాండ్ లెంత్ అండ్ సేమ్ ఎనర్జీని కలిగి ఉన్నాయి అన్నమాట. సో మాలిక్యూల్ అనేది ఇలా ఫామ్ అవ్వట్లేదు. అందుకే ఈ హైబ్రిడైజేషన్ అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఇలా ఫామ్ అవ్వడానికంటే ముందే ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవ్వడానికంటే ముందే హైబ్రిడైజ్ అవుతున్నాయి అన్నమాట. హైబ్రిడైజ్ అయ్యి సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్గా మారుతున్నాయి అన్నమాట. అయితే వేరే మాలిక్యూల్ తీసుకుందాం, మీథేన్ మాలిక్యూల్ తీసుకుందాం మనం. ఇక్కడ కార్బన్ ఉంది, కార్బన్ సెంట్రల్ యాటమ్. వ్యాలెన్స్ షెల్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేసరికి గ్రౌండ్ స్టేట్లో ఎస్ ఆర్బిటాల్లో వ్యాలెన్స్ షెల్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ పి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పి ఆర్బిటాల్లోనేమో సింగ్లీ ఆక్యుపైడ్ 2 సబ్ షెల్స్లో ఉన్నాయన్నమాట. ఎస్ ఆర్బిటాల్లో మాత్రం ఎలక్ట్రాన్స్ పేరప్ అయి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందో మాలిక్యూల్ యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎస్ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకొని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుందన్నమాట. అంటే పి ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాను, పి ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవన్నీ సింగ్లీ ఆక్యుపైడ్ అంటే ఇవి ఓవర్లాపింగ్కి సూటబుల్ అనమాట. ఇవి ఇలాగే ఓవర్లాప్ అయితే మాత్రం ఏర్పడేటువంటి మాలిక్యూల్కి పర్ఫెక్ట్ జామెట్రీ అనేది ఉండదన్నమాట. సో ఇవి నాట్ ఈక్వివాలెంట్, అంటే నియర్లీ సేమ్ ఎనర్జీనే కానీ ఈక్వివాలెంట్ ఎనర్జీ అండ్ ఈక్వివాలెంట్ షేప్ అనేది ఏం లేదనమాట వీటికి. జస్ట్ నియర్లీ సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనమాట. ఇలా ఉన్నవి డైరెక్ట్గా బాండ్ ఫార్మేషన్లో పాల్గొనకుండా, అంటే ఓవర్లాపింగ్లో పాల్గొనకుండా ఫస్ట్ ఇవి ఏంటంటే హైబ్రిడైజ్ అయ్యి, అంటే సేమ్ ఎనర్జీ నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి ఈ 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యాక ఈక్వివాలెంట్ అంటే సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి 4 ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటున్నాయి అన్నమాట హైబ్రిడైజేషన్లో. ఇవి ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్స్ కదా. ఇక్కడ ఫామ్ అయ్యే 4 ఆర్బిటాల్స్ 4 sp3 ఆర్బిటాల్స్, 4 ఆర్బిటాల్స్ కూడా sp3 ఆర్బిటాల్స్. ఇవి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నమాట. ఇవి 4 కూడా
సిమిలర్ ఎనర్జీ అండ్ సిమిలర్ షేప్ను కలిగి ఉన్నాయన్నమాట. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఇవి ఇప్పుడు ఓవర్లాపింగ్కి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఇవి ఓవర్లాప్ చేయగలుగుతాయి అన్నమాట. సో సూటబుల్ అనమాట. ఇవి పర్ఫెక్ట్. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నటువంటి ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పర్ఫెక్ట్ జామెట్రీని ఈ కార్బన్ ఆటమ్కి ఇవి ఏర్పరచుకోగలుగుతున్నాయి అన్నమాట. ఇవి వీటికి ఈక్వాలెంట్ ఎనర్జీ ఉంది, ఈక్వాలెంట్ షేప్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ జామెట్రీని క్రియేట్ చేసుకుంటున్నాయి. అంటే పర్ఫెక్ట్ జామెట్రీ అంటే ఇవి సెంట్రల్ ఆటంలో రిపల్షన్స్ అంటే బాండ్ పేర్ రిపల్షన్స్ తక్కువగా ఉండే వేలో ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి టెట్రాహెడ్రల్ షేప్లోకి అరేంజ్ అవుతున్నాయి అన్నమాట ఈ ఆర్బిటాల్స్. ఆ తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ తోటి ఓవర్లాప్ అవ్వడం వల్ల మీథేన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. టెట్రాహెడ్రల్ షేప్లో ఉన్నటువంటి మీథేన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ జామెట్రీని డిసైడ్ చేయగలుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ హైబ్రిడైజేషన్ జరగాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఇట్ ఈజ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఎనర్జీ టు ఫార్మ్ న్యూ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ కాల్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ గివ్ డెఫినెట్ జామెట్రీ టు ఏ మాలిక్యూల్. నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ కంబైన్ అవ్వడం వల్ల న్యూ సెట్ ఆఫ్ ఈక్వాలెంట్ ఆర్బిటాల్స్ కొత్త ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. వీటిని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. అయితే ఇవి బాండ్ ఫార్మేషన్లో ఇవే పాల్గొంటున్నాయి అన్నమాట. ఇవే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందుకే ఒక మాలిక్యూల్ యొక్క అన్ని బాండ్స్ సిమిలర్ బాండ్ లెంత్ని బాండ్ ఎనర్జీని కలిగి ఉందన్నమాట. అయితే ఈ హైబ్రిడైజేషన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ 1 by 1 చూద్దాం మనం. ఈ రూల్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి హైబ్రిడైజేషన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయో హైబ్రిడైజేషన్లో అంతే నెంబర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనం మీథేన్ మాలిక్యూల్లో చూసాం కదా, 4 ఆర్బిటాల్స్ 4 అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 హైబ్రిడ్ sp3 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి మీథేన్లో. అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఈక్వివాలెంట్. ఏవైతే ఫామ్ అవుతున్నాయి కదా ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అవి ఈక్వివాలెంట్ షేప్ కానీ అండ్ ఎనర్జీ కానీ బాండ్ లెంత్ కానీ అంటే బాండ్ ఫామ్ అయిన తర్వాత బాండ్ లెంత్ కానీ ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎప్పుడైతే అటామిక్ ఆర్బిటాల్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయో ఒకవేళ అలా బాండ్ ఫామ్ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ తోటి హైబ్రిడైజ్ అవ్వకుండా ఫామ్ అయ్యే మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీతో పోల్చుకుంటే మనకు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేసి ఫామ్ అయ్యేటటువంటి మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ వేలో మనకి ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజ్ అవుతాయి అనేది అని ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇవి ఎక్కువ స్టేబుల్గా ఉంటున్నాయంటే ఈ మాలిక్యూల్స్ ఇలా ఫామ్ అయ్యే మాలిక్యూల్స్ ఎందుకు ఎక్కువ స్టేబుల్గా ఉంటున్నాయంటే హైబ్రిడైజ్ అవ్వనటువంటి ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక p ఆర్బిటాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ హైబ్రిడైజ్ అయితే ఇలా ఒక ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం ఒక లోబ్లోకి అంటే ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఒక లోబ్లోకి వచ్చేసి ఇంకొక చిన్న లోబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లోబ్తో అంటే ఏదైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నదో ఈ లోబ్ అనేది ఓవర్లాపింగ్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయగలుగుతుంది, అంటే మోర్ ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది అనమాట. సో ఆ వేలో స్ట్రాంగ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట.
అయితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వల్ల ఎప్పుడైతే హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అవుతాయో సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యాక ఒక పర్ఫెక్ట్ జామెట్రీని క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట సెంట్రల్ ఆటమ్ చుట్టూ. అంటే బాండ్ అంటే ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఉండకుండా, ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వాటి మధ్యలో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్యలో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఉండకుండా ఒక పర్ఫెక్ట్ షేప్లోకి డైరెక్ట్ అవ్వడం వల్ల ఈ ఆర్బిటాల్స్ రిపల్షన్ తగ్గించుకుంటాయి అన్నమాట. సో అదే వేలో ఓవర్లాపింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అదే వేలో మాలిక్యూల్ను ఫామ్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో ఆ వేలో పర్ఫెక్ట్ జామెట్రీని ఒక మాలిక్యూల్కి ఇవ్వగలుగుతున్నాయి అన్నమాట ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అయితే హైబ్రిడైజేషన్ అనేది ఓన్లీ ఆర్బిటాల్స్కి సంబంధించిన విషయం అనమాట, ఎలక్ట్రాన్స్కి కాదు. అందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్న ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయి ఉన్నా కూడా అవి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. మళ్ళీ సేమ్ ఈక్వివాలెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఈవెన్ అవి పెయిర్డ్ ఆర్బిటాల్స్ అయినా, ఎలక్ట్రాన్ పెయిర్డ్ ఆర్బిటాల్స్ అయినా అండ్ సింగిల్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అయినా కూడా హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆర్బిటాల్స్ ఓన్లీ హైబ్రిడైజ్, నాట్ ఎలక్ట్రాన్స్. ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజ్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్లో వ్యాలెన్స్ షెల్ తీసుకుంటే ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ సింగిల్లీ ఆక్యుపైడ్. ఇవి ఈ 4 ఆర్బిటాల్స్ అంటే ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక 3 సబ్ షెల్స్ ఉన్నటువంటి పి ఆర్బిటాల్, ఇవి 4 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 4 ఈక్వివాలెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ ఫస్ట్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికి కూడా ఇవన్నీ మిగతా ఈ ఆర్బిటాల్ అనేది మిగతా ఆర్బిటాల్స్తో ఈక్వివాలెంట్, అంటే ఎనర్జీలో కానీ షేప్లో కానీ ఈక్వివాలెంట్గా ఉంటుందన్నమాట. సో హైబ్రిడైజేషన్ అనేది ఓన్లీ ఆర్బిటాల్ రిలేటెడ్ కాన్సెప్టే కానీ మనకి ఎలక్ట్రాన్స్కి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. పై బాండ్స్ అనేవి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వల్ల ఫామ్ అవ్వవు అనమాట, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. అట్లా అయితే మనకి ఒక మాలిక్యూల్ యొక్క జామెట్రీ ఎలా డిసైడ్ అవుతుంది అంటే లోన్ పెయిర్స్ అండ్ బాండ్ పెయిర్స్ ఇవన్నీ మనం కౌంట్ చేసుకోవాలి జామెట్రీ చెప్పాలంటే ఒక మాలిక్యూల్కి. అదే ఒక మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఓన్లీ బాండ్ పెయిర్స్. అంటే ఒక మాలిక్యూల్కి షేప్ ఉండాలి అంటే ఒక సరౌండెడ్ యాటమ్స్ అనేవి కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఎన్నైతే బాండ్ పెయిర్స్ ఉంటాయో అన్నే యాటమ్స్ బాండింగ్లో ఉంటాయి కాబట్టి ఓన్లీ బాండ్ పెయిర్స్ని మనం లెక్కలో తీసుకోవాలన్నమాట. లోన్ పెయిర్స్ అనేవి ఒక మాలిక్యూల్కి షేప్ని ఇవ్వలేమన్నమాట. ఇలా ఓన్లీ బాండ్ పెయిర్స్ మాత్రమే ఒక మాలిక్యూల్కి షేప్ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఇవి చాలా టైప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, పి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, డి ఆర్బిటాల్స్ కూడా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవే కాకుండా కొన్ని హైబ్రిడైజేషన్స్లో లోన్ పెయిర్స్ ఉంటాయి, కొన్నిట్లలో ఉండవు. సో చాలా రకాల హైబ్రిడైజేషన్స్ మనం ఇప్పుడు చూడొచ్చు. అందులో మొదటిది ఏంటంటే ఎస్పీ హైబ్రిడైజేషన్. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక పి ఆర్బిటాల్ ఇవి 2 ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల 2 ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక పి ఆర్బిటాల్ ఇవి 2 ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల 2 ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ అండ్ పి ఆర్బిటాల్ నియర్లీ సేమ్ ఎనర్జీ, కానీ ఈక్వివాలెంట్ ఎనర్జీ అయితే కాదు, నియర్లీ సేమ్ ఎనర్జీ అనమాట. కానీ ఫామ్ అయ్యే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మాత్రం ఈక్వివాలెంట్, అంటే ఎనర్జీలో కానీ షేప్లో కానీ సిమిలర్ అనమాట. ఇవి 2 ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి. అయితే ఈ ఎస్పీ హైబ్రిడైజేషన్లో
ఎప్పుడు షేప్ అనేది అండ్ లేదా జామెట్రీ అనేది లీనియర్ షేప్లో ఉంటుంది లేదా లీనియర్ జామెట్రీలో ఉంటుంది కాబట్టి ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక పీజెడ్ ఆర్బిటాల్ పిఎక్స్ పివై పీజెడ్లో పీజెడ్ ఆర్బిటాల్ అయితే ఇంకా సూటబుల్ ఉంటుందన్నమాట. సో పీజెడ్ ఆర్బిటాల్ అండ్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇవి రెండు ఇంటర్మిక్స్ అయ్యి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. గ్రీన్ కలర్లో ఉన్నవి పెద్ద లోబ్స్, ఎల్లో కలర్లో ఉన్నవి చిన్న లోబ్స్ అన్నమాట. ఈ విధంగా 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఇందులో 50% ఎస్ క్యారెక్టర్ అండ్ 50% పీ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కాబట్టి ఇలా ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ లోబ్స్ పెద్దగా ఉండడం వల్ల హైబ్రిడైజ్ అయిన ఆర్బిటాల్స్లో పెద్ద లోబ్స్ ఉండడం వల్ల ఓవర్లాపింగ్ అనేది కూడా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఫామ్ అయ్యే బాండ్ కూడా చాలా స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతాయి అన్నమాట. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో సిగ్మా బాండ్స్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ అన్నమాట. మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎగ్జాంపుల్ మనం బెరీలియం క్లోరైడ్ తీసుకుందాం, BeCl2. ఓకే, మనకి బెరీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p0. వ్యాలెన్స్ షెల్ చూసుకుంటే ఓన్లీ 2s2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్స్ షెల్లో. పీ ఆర్బిటాల్లో మాత్రం 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్న 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే బెరీలియం ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందో ఒక ఎలక్ట్రాన్ అనేది పీ ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుందన్నమాట. 2sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి షిఫ్ట్ అవుతుంది. ఇలా 2pలోకి షిఫ్ట్ అవుతుందన్నమాట, ఎనర్జీని గెయిన్ చేసుకొని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది? 2s1 2p1 అంటే ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, పీ ఆర్బిటాల్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇవి ఓవర్లాపింగ్కి సూటబుల్, కానీ హైబ్రిడైజ్ అయ్యాక ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. హైబ్రిడైజ్ అయ్యి పైన చూపించిన విధంగా 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్. ఇవి మాత్రమే మనకి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. 1s ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు బాండింగ్లో పార్టిసిపేట్ చేయవన్నమాట. ఇప్పుడు ఇవి 2s1 అండ్ 2p1 ఇవి రెండు ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేసి 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే 2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయో ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ, అవి 180 degrees యాంగిల్లో స్టెబిలైజ్ అయ్యి లీనియర్ షేప్ను ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఒక ఎస్ అండ్ ఒక పి. పీజెడ్ ఆర్బిటాల్ అండ్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇవి రెండు హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేసి 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఇదొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. ఒక 2 చిన్న లోబ్స్ కూడా ఉంటాయి, ఇవి పెద్ద లోబ్స్. దీనివల్లనే మనకి ఓవర్లాపింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట, ఈ పెద్ద లోబ్స్ ఫామ్ అవ్వడం వల్ల. ఇలా మనకి 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. వీటి మధ్య యాంగిల్ వచ్చేసరికి స్టెబిలైజ్డ్ షేప్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. 180 degrees అనమాట. రెండే ఉన్నాయి కదా, 180 degrees ఎగ్జాక్ట్లీ అపోజిట్లో ఇవి స్టెబిలైజ్ అయ్యాయి అన్నమాట. ఈ విధంగా మాలిక్యూల్కి లేదా సెంట్రల్ ఆటమ్కి ఇప్పుడైతే లీనియర్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో క్లోరిన్ యాటమ్స్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల, ఇక్కడ 2 క్లోరిన్ యాటమ్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల
BeCl2 ఫామ్ అవుతుందన్నమాట. జామెట్రీ వచ్చేసరికి లీనియర్, షేప్ కూడా లీనియర్ అనమాట. 2 క్లోరిన్ యాటమ్స్. ప్రతి క్లోరిన్ యాటంలో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాలు ఒక్కొక్క లోబ్తో ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇది బెరీలియం, ఇదొక క్లోరిన్, ఇదొక క్లోరిన్ అన్నమాట. బెరీలియం. ఈ 2 క్లోరిన్ యాటమ్స్ బెరీలియంలో ఉన్నటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ చెందడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయిందనమాట. ఇదొక 2p ఆర్బిటాల్, అదొక 2p ఆర్బిటాల్. ఇవి 2 ఓవర్లాప్ అవ్వడం వల్ల 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి అనమాట మనకి. ఈ సిగ్మా బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ చూస్తే లీనియర్ ఉంటుంది, అంటే 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి లీనియర్ షేప్ వస్తుంది అనమాట. జామెట్రీ కూడా లీనియర్, అంటే ఇక్కడ మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వల్ల మనకి జామెట్రీ తెలిసింది అండ్ షేప్ కూడా తెలిసిందనమాట. సో అందుకే వ్యాలెన్స్ బాండ్ థియరీకి సప్లిమెంట్ లాగా మనకి హైబ్రిడైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే sp హైబ్రిడైజేషన్కి BeF2, BeCl2, బెరీలియం హైడ్రైడ్, ZnCl2 అండ్ C2H2, ఎస్టిలిన్, CO2 అండ్ C3O2. ఇది ఏంటంటే కార్బన్ సబాక్సైడ్ అంటాం మనం. ఇవన్నీ లీనియర్ షేప్లోనే ఉంటాయి, లీనియర్ జామెట్రీలోనే ఉంటాయి. వాటి మధ్య యాటమ్స్ మధ్యలో, సరౌండింగ్ యాటమ్స్ మధ్యలో 180 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇవి కూడా హైబ్రిడైజ్ అయ్యాకే మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లీనియర్ షేప్లో CO2 మాలిక్యూల్. కార్బన్ 2 వ్యాలెన్స్ షెల్లో 2 s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, p ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతాయో ఒక s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇవి హైబ్రిడైజ్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్, ఒక s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, అంటే ఒక ఆర్బిటాల్ s ఆర్బిటాల్ అండ్ ఒక p ఆర్బిటాల్, ఇవి 2 హైబ్రిడైజ్ అయ్యి నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్న ఈ 2 ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యి sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని 2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకొక 2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఇంకొక 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అవి 2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు అనమాట. ఈ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఏవైతే అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో అవి మాత్రం పై బాండ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ హైబ్రిడైజ్డ్ sp ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆక్సిజన్ యాటంలో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్తో ఒక్కొక్క ఆక్సిజన్తో సిగ్మా బాండ్ని ఫామ్ చేసుకుంటాయి ఫస్ట్. ఆ తర్వాత కార్బన్ యాటమ్ మీద ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఆక్సిజన్ తోటి పై బాండ్ను ఫామ్ చేసుకుంటాయి. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయిగా, అవి పై బాండ్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అయ్యాక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఈ కార్బన్ చుట్టూ ఓన్లీ 2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మాలిక్యూల్ యొక్క షేప్ వచ్చేసరికి లీనియర్ ఉంటుంది అండ్ జామెట్రీ కూడా లీనియర్ అనమాట. ఇది లీనియర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం sp2 హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం. sp2 హైబ్రిడైజేషన్ అంటే ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యి 3 ఈక్వివాలెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యి లేదా ఇంటర్మిక్స్ అయ్యి 3 ఈక్వివాలెంట్ sp2, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ 3
sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఈక్వివాలెంట్ అనమాట. ఇవి సిమిలర్ ఎనర్జీ అండ్ సిమిలర్ షేప్ను కలిగి ఉంటాయి అన్నమాట. అయితే ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ పీ ఆర్బిటాల్స్లో పిఎక్స్ పివై ఇవి రెండు ఇంటర్మిక్స్ అయినప్పుడు XY ప్లేన్లో ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి XY ప్లేన్లో ఉంటాయన్నమాట. అప్పుడు అదే ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒక PY అండ్ PZ ఇవి హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు YZ ప్లేన్లో ఉంటుందన్నమాట. మాలిక్యూల్ ఫార్మేషన్ అనేది ఆ ప్లేన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక ఎస్ ఆర్బిటాలు అండ్ PX PZ ఈ టూ పీ ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తే XZ ప్లేన్లో మాలిక్యూల్ ఫామ్ అవుతుందన్నమాట. ఇలా దీని యొక్క జామెట్రీ, sp2 హైబ్రిడేషన్ యొక్క జామెట్రీ చూస్తే ఇది ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీలో ఉంటుంది. అంటే సెంట్రల్ ఆటమ్ చుట్టూ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 120 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి 120 డిగ్రీస్ యాంగిల్లో ఉండడం వల్ల ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ అనేది వచ్చిందనమాట. సెంట్రల్ ఆటమ్కి షేప్ కూడా ట్రైగోనల్ ప్లేనార్ షేపే. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 120 డిగ్రీస్ ఉంటుంది. మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 120 డిగ్రీస్ ఉంటుంది. ఇలా sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్గా. బోరాన్ ట్రైక్లోరైడ్ BCl3. ఇప్పుడు బోరాన్ ఉంది మనకి. బోరాన్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వ్యాలెన్స్ షెల్కి వచ్చేసరికి ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2sలో 2, 2pలో 1, మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్ ఆర్బిటాల్లో పేరప్ అయి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందో బోరాన్ యాటమ్ అనేది, ఈ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది పీ ఆర్బిటాల్లోకి ఎనర్జీని గెయిన్ చేసి పీ ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుందన్నమాట ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, పీ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా 3 సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. ఇవి ఇలాగే బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఫస్ట్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఒక S 2p ఈ 2 హైబ్రిడైజ్ అయ్యి, ఈ 3 కలిసి హైబ్రిడైజ్ అయ్యి, ఎందుకంటే ఇవి నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్నాయి కదా, ఇవి హైబ్రిడైజ్ అయ్యి 3 ఈక్వివాలెంట్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఈక్వివాలెంట్ షేప్లో కానీ ఎనర్జీలో కానీ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బోరాన్ చుట్టూ ఆర్బిటాల్స్ అనేవి ఇలా అరేంజ్ అవుతాయి అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ రిపల్షన్స్ తక్కువ ఉండే వేలో డైరెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక క్లోరిన్ ఆటమ్. ఏవైతే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో వీటితోటి క్లోరిన్ ఆటమ్స్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ చెందడం వల్ల 3 క్లోరిన్స్ ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ చెందడం వల్ల మనకి BCl3 అనేది ఫామ్ అవుతుంది. 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి బోరాన్కి క్లోరిన్కి మధ్యలో. సో ఈ విధంగా బోరాన్ ట్రైక్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ షేప్ చూసుకుంటే మనకి ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అనమాట. జామెట్రీ కూడా ట్రైగోనల్ ప్లేనార్.
ఇలా హైబ్రిడైజ్ అయిన ఆర్బిటాల్స్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేసి సిగ్మా బాండ్ని ఫామ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఇది BCl3 మాలిక్యూల్ ఇలా ఫామ్ అవుతుంది. సో హైబ్రిడైజేషన్ వల్ల మనకి జామెట్రీ తెలిసింది, షేప్ కూడా తెలిసింది, కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ వల్ల మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బోరాన్ ట్రైఫ్లోరైడ్ కావచ్చు, బోరాన్ ట్రైక్లోరైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్, అండ్ SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్, CO3-2, NO3- నైట్రేట్ అయాన్, ఇవన్నీ కూడా ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీని కలిగి ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా sp2 హైబ్రిడైజేషనే ఉందన్నమాట. ఇవన్నిట్లో కూడా బాండ్ యాంగిల్ చూసుకుంటే 120 degrees ఉంటుంది. అయితే ఈ sp2 హైబ్రిడైజేషన్లో ఒకవేళ ఒక లోన్ పెయిర్ ఉంటే, ఒకవేళ 2 బాండ్ పెయిర్సే ఉండి ఒక్క లోన్ పెయిర్ ఉంటే ఎలా ఉంటుంది, జామెట్రీ ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది, బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. ఎప్పుడైతే ఒక లోన్ పెయిర్ వచ్చేస్తుందో ఈ లోన్ పెయిర్కి బాండ్ పెయిర్కి మధ్యలో కొంత రిపల్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ షేప్ కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే షేప్ అనేది ఓన్లీ బాండ్ పెయిర్స్ మీద డిపెండ్ అవుతుంది, కానీ జామెట్రీ అనేది చేంజ్ అవ్వదు. జామెట్రీ ఎప్పుడు స్టిరిక్ నెంబర్ మీద, అంటే బాండ్ పెయిర్స్ ప్లస్ లోన్ పెయిర్స్. సో ఆల్రెడీ ఇక్కడ కూడా బాండ్ పెయిర్స్ ప్లస్ లోన్ పెయిర్స్ తీసుకుంటే sp2 ఉంటున్నాయి, 3 ఉంటున్నాయి కాబట్టి sp2 ట్రైగోనల్ ప్లేనార్ అనమాట. అదే షేప్ చూస్తే ఓన్లీ 2 బాండ్ పెయిర్సే ఉన్నాయి కాబట్టి, అంటే 2 బాండ్సే ఉన్నాయి అనమాట ఈ ఆటమ్ చుట్టూ. అప్పుడు మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది, వి షేప్లోకి వచ్చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ పెయిర్ కూడా ఉంటుంది. బాండ్ యాంగిల్ కూడా 120 ఉండాల్సింది 0.5 తగ్గి 119.5 degrees ఉందన్నమాట. ఎందుకంటే లోన్ పెయిర్కి బాండ్ పెయిర్కి మధ్యలో రిపల్షన్స్ ఎక్కువ. బాండ్ పెయిర్తో పోల్చుకుంటే లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్ ఎక్కువ, అండ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఇంకా ఎక్కువ అనమాట. ఇక్కడ మాత్రం మనకి ఏం అవైలబుల్ ఉన్నాయంటే ఓన్లీ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిపల్షన్స్ వల్ల 0.5 degree అనేది బాండ్ యాంగిల్ తగ్గిపోయింది, 119.5. మనం 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాము. SO2 తీసుకుంటే ఎగ్జాంపుల్గా SO2 ఉంది, SnCl2, PbCl2 ఇలా చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ sp2 హైబ్రిడేషన్లో ఉండి ఒక లోన్ పెయిర్ ఉండేవి. sp2 అండ్ SO2 మాలిక్యూల్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా సల్ఫర్లో వ్యాలెన్స్ షెల్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందో సల్ఫర్ అనేది, p ఆర్బిటాల్ ఉన్నటువంటి ఒక పెయిర్ అయినటువంటి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ పెయిర్ అలాగే ఉంటుంది. p ఆర్బిటాల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది d ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సల్ఫర్కి d ఆర్బిటాల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి, నియర్లీ సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి p ఆర్బిటాల్ నుంచి d ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది. ఓన్లీ SO2 మాలిక్యూల్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ పేరు 2 సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. మిగిలిన ఇంకా 2 సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి p ఆర్బిటాల్లో ఉంది, ఒకటి d ఆర్బిటాల్లో ఉంది. ఇవి 2 పై బాండ్స్ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఒకటేమో p
పై బాండ్, ఇంకొకటి D పై బాండ్ అనమాట. ఇలా పై బాండ్స్ ఫామ్ అవడానికి ఈ 2 ఎలక్ట్రాన్స్ యూజ్ అవుతున్నాయి అన్నమాట. మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది అండ్ 2 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. sp2 ఆర్బిటాల్స్తో సిగ్మా బాండ్స్ అండ్ నార్మల్ అటామిక్ ఆర్బిటాల్స్ తోటి పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. అందులో ఒకటి p ఇంకొకటి t అనమాట. ఇలా SO2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక బెంట్ స్ట్రక్చర్ లేదా వి షేప్ అనొచ్చు, బెంట్ షేప్లో లేదా వి షేప్లో ఉంది అనొచ్చు. ఇది sp2 కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది కాబట్టి బాండ్ యాంగిల్ కూడా తక్కువ ఉంటుంది 120 కంటే. నెక్స్ట్ మనం ఇంకో టైప్ హైబ్రిడేషన్, ఇంకో టైప్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం sp2లో ఎలక్ట్రాన్ పెయిర్ ఉన్నప్పుడు ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయో చూసాం మనం. ఇప్పుడు sp3 హైబ్రిడేషన్ చూద్దాం. sp3 హైబ్రిడైజేషన్. చాలా మాలిక్యూల్స్ sp3 హైబ్రిడేషన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మీథేన్ చెప్పొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, 1 by 1 చెప్తా. మీథేన్ తీసుకొని మనం ఈ హైబ్రిడేషన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఫస్ట్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ అంటే ఒక S 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 1s అండ్ 3p అనే నియర్లీ సిమిలర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి 4 ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్ ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. sp3 అంటే s క్యారెక్టర్ 25% అండ్ 75% p క్యారెక్టర్ ఉంటుంది ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్లో. అయితే ఇవి కార్బన్ చుట్టూ ఇవి టెట్రాహెడ్రల్ షేప్లో అరేంజ్ అవుతాయి అన్నమాట. టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అవుతాయి. ఎందుకంటే రిపల్షన్స్ వీటి మధ్యలో, అంటే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్యలో రిపల్షన్స్ రెడ్యూస్ చేసుకోవడానికి అలా టెట్రాహెడ్రల్ షేప్లో డైరెక్ట్ అయ్యి వాటి యొక్క రిపల్షన్స్ని తగ్గించుకొని స్టెబిలిటీని పెంచుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్ యాటమ్ యొక్క అటామిక్ ఆర్బిటాల్తో ఓవర్లాపింగ్ జరుపుకొని మనకి CH4 మీథేన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. మనం క్లియర్గా పిక్చర్స్తో చూద్దాము. మనకి ఎగ్జాంపుల్గా మీథేన్ అండ్ CCl4, SiCl4, అమోనియం ప్లస్ అమోనియం అయాన్ అండ్ ClO4 మైనస్, SO4 -2, XeO4, BF4 -2, BF4 మైనస్, ఇవన్నీ అనమాట. ఈ అన్ని మాలిక్యూల్స్ sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్. ఇక్కడ లైట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి z యాక్సిస్లో ఒక p ఆర్బిటాల్ ఉంది అండ్ y యాక్సిస్లో ఒక p ఆర్బిటాల్ ఉంది. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి x యాక్సిస్లో కూడా ఒక p ఆర్బిటాల్ ఉంది. ఈ 3 p ఆర్బిటాల్స్ ప్లస్ s ఆర్బిటాల్ ఇవన్నీ ఇంటర్మిక్స్ అయిన తర్వాత మనకి కార్బన్ చుట్టూ టెట్రాహెడ్రల్ షేప్లో టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్తో జామెట్రీ తోటి 4 ఆర్బిటాల్స్ అనేవి ఈక్వివాలెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఆ 4 ఆర్బిటాల్స్కి 4 హైడ్రోజన్ యాటమ్స్, అటామిక్ ఆర్బిటాల్స్, హైడ్రోజన్ యాటమ్స్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల మనకి CH4 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి sp3 హైబ్రిడైజేషన్ ఎలా ఉందో చూసాం మనం. మీథేన్ మాలిక్యూల్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు జీనాన్ టెట్రాక్సైడ్ XeO4 sp3 హైబ్రిడేషన్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ జీనాన్లో మనకి s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, అంటే మొత్తం ఫుల్ఫిల్ అయినాయి. అన్నీ W ఫిల్లెడ్ అనమాట.
జీనాన్కి డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే జీనాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందో ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుందన్నమాట. ఇలా ఎస్ ఆర్బిటాల్లో నుంచి అండ్ పి ఆర్బిటాల్లో నుంచి 4 ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయ్యి డి ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రానే ఉంటుంది ఎస్ ఆర్బిటాల్లో కానీ పి ఆర్బిటాల్లో కానీ. డి ఆర్బిటాల్లో కూడా ఒక్కొక్క ఎలక్ట్రానే ఉంటుంది. అయితే ఎస్ అండ్ పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మాత్రమే, ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. అంటే ఒక ఎస్ ఆర్బిటాలు 3 పి ఆర్బిటాల్స్ ఇవి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేసి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ జీనాన్ చుట్టూ ఒక టెట్రాహైడ్రల్ జామెట్రీలో అరేంజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే రిపల్షన్స్ని తగ్గించుకోవడానికి 109-28 మినిట్స్ బాండ్ యాంగిల్ ఉండే విధంగా ఇవి అరేంజ్ అవుతాయి అన్నమాట. టెట్రాహైడ్రల్ జామెట్రీలో అరేంజ్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత 4 ఆక్సిజన్ యాటమ్స్ తోటి ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్బిటాల్తో, జీనాన్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్బిటాల్స్తో పై బాండ్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, వాటితోటి పై బాండ్ను ఫామ్ చేసుకుంటాయి. ఫస్ట్ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి, ఆ తర్వాత 4 పై బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది మాలిక్యూల్. ఈ పై బాండ్స్ అన్నీ డి పై పి పై బాండ్స్ అనమాట. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, ఇందులో ఈ మాలిక్యూల్లో ఎన్ని డి పై పి పై బాండ్స్ ఉన్నాయి అనేది అడుగుతారనమాట. మొత్తం అన్నీ డి పై పి పై బాండ్సే, ఇవి 4 ఉన్నాయన్నమాట ఈ మాలిక్యూల్లో. ఏ మాలిక్యూల్లో ఎన్ని ఇలాంటి పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అదే మనకి ClO4 మైనస్ మాలిక్యూల్ తీసుకుంటే మనకి 3 డి పై పి బాండ్స్ ఉంటాయి అన్నమాట. అదే SO4-2 తీసుకుంటే మనకి 2 డి పై పి పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. XeO4లో మాత్రం 4 ఉన్నాయి, డి పై పి బాండ్స్ 4 ఉన్నాయి అన్నమాట. ఇలా మనం sp3 హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ sp3 హైబ్రిడైజేషన్లోనే లోన్ పెయిర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే 3 బాండ్ పెయిర్స్ ఉండి ఒక లోన్ పెయిర్ ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ ఉంటాయి మాలిక్యూల్లో అనేది చూద్దాం. ఇప్పుడు 3 బాండ్ పెయిర్స్ ఒక్క లోన్ పెయిర్ ఉన్నప్పుడు అయితే మనం ఫస్ట్ ఒక క్లాసిఫై చేసుకుందాము. ఫస్ట్ 4 బాండ్ పెయిర్స్ 0 లోన్ పెయిర్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్ జామెట్రీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ స్టిరిక్ నెంబర్ వచ్చేసరికి 4 అంటే ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ లోన్ పెయిర్స్ లేవు కాబట్టి పర్ఫెక్ట్ జామెట్రీ ఉంటుంది, టెట్రాహైడ్రల్ జామెట్రీ. లోన్ పెయిర్స్ లేవు కాబట్టి అంటే అన్ని బాండ్ పెయిర్సే కాబట్టి షేప్ కూడా టెట్రాహైడ్రల్ షేప్లోనే ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు బాండ్ యాంగిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 109-28 మినిట్స్, 109 degrees 28 minutes అనమాట. నెక్స్ట్ 3 బాండ్ పెయిర్స్ ఉండి ఒక్క లోన్ పెయిర్ ఉంటే స్టిరిక్ నెంబర్ వచ్చేసరికి 4, జామెట్రీ వచ్చేసరికి sp3, షేప్ మాత్రం పిరమిడల్ షేప్ అనమాట. జామెట్రీ sp3, జామెట్రీ టెట్రాహైడ్రల్, హైబ్రిడేషన్ sp3, షేప్ మాత్రం పిరమిడల్ అనమాట. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఎగ్జిస్ట్ అయిందో బాండ్ యాంగిల్లో చేంజెస్ వచ్చేసినాయి. 109-28 minutes ఉండాల్సింది 107 degrees ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఏంటంటే 2 బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్ అనమాట. ఇలా ఉన్నప్పుడు స్టిరిక్ నెంబర్ 4 వస్తుంది, sp3 హైబ్రిడేషన్, జామెట్రీ టెట్రాహైడ్రల్, షేప్ మాత్రం ఇది వి షేప్ వస్తుంది లేదా బెంట్ షేప్ అనొచ్చు మనం. వి షేప్ లేదా బెంట్ షేప్ అనొచ్చు. 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి మాలిక్యూల్లో.
దీనివల్ల లోన్ పేర్ రిపల్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందువల్లే మనకి 104.5 109 డిగ్రీస్ ఉండాల్సింది 104.5 డిగ్రీస్ మాత్రమే ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ చూసాం ఆల్రెడీ. 4 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉంటే ఎలా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా అమోనియా మాలిక్యూల్ తీసుకుందాం. నైట్రోజన్లో వ్యాలెన్స్ షెల్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఈ 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అవుతాయి అన్నమాట. మొత్తం 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఇందులో 3 మాత్రమే బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే హైడ్రోజన్స్ తోటి, ఒకటి మాత్రం లోన్ పేర్ లాగా అలాగే ఉండిపోతుంది. సో దీని షేప్ వచ్చేసరికి పిరమిడల్ షేప్ అనమాట. sp3 హైబ్రిడైజేషన్ కానీ టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. జామెట్రీ వచ్చేసరికి టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. హైబ్రిడేషన్ వచ్చేసరికి sp3, జామెట్రీ వచ్చేసరికి టెట్రాహెడ్రల్, షేప్ మాత్రం పిరమిడల్ షేప్. ఎందుకంటే 3 బాండ్ పేర్సే ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ 3 సరౌండింగ్ యాటమ్సే ఉన్నాయి కాబట్టి షేప్ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పిరమిడల్ షేప్ అనమాట. బాండ్ యాంగిల్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే ఒక్క లోన్ పేర్ ఉంది. అంటే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 107 డిగ్రీసే బాండ్ యాంగిల్ ఉందన్నమాట. 109.28 మినిట్స్ ఉండాల్సింది రెడ్యూస్ అయిందనమాట స్టెబిలిటీ కోసం, అంటే రిపల్షన్స్ని తగ్గించుకోవడానికి అనమాట. ఇంకోటి XeO3 జీనాన్ ట్రయాక్సైడ్, ClO3 మైనస్, ఇవి కూడా ఇలాంటి హైబ్రిడేషన్లోనే ఉన్నాయన్నమాట. వీటిల్లో కూడా 3 బాండ్ పేర్స్, ఒకటి లోన్ పేర్ ఉంటుంది. సో sp3 హైబ్రిడేషన్ ఉంటుంది, కానీ షేప్ వచ్చేసరికి వీటిల్లో కూడా పిరమిడల్ షేప్ ఉంటుంది. బాండ్ యాంగిల్ కూడా రెడ్యూస్ అయ్యి 107 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇలా మనకి 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉన్నటువంటి sp3 హైబ్రిడేషన్ గురించి తెలుసుకున్నాం మనం. మూడో క్లాస్ ఏంటంటే 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ అనమాట. 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. దీనివల్ల కూడా మనకి స్టెరిక్ నెంబర్ 4 sp3 హైబ్రిడేషన్ వచ్చింది. జామెట్రీ చూసుకుంటే టెట్రాహెడ్రల్ జామెట్రీనే ఉంటుంది. షేప్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఇది వి షేప్ వస్తుంది అనమాట. వి షేప్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉండేసరికి బాండ్ యాంగిల్ చాలా తగ్గుతుంది. 104.5 డిగ్రీసే బాండ్ యాంగిల్, అంటే చాలా తగ్గిపోయింది, రెడ్యూస్ అయింది బాగా. ఎగ్జాంపుల్ మనం H2O మాలిక్యూల్ తీసుకుందాం. H2O, H2S, SF2, OF2, ఈ అన్ని మాలిక్యూల్స్లో 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ ఉంటాయి. షేప్ వచ్చేసరికి వి షేప్ ఉంటుందన్నమాట. మనం H2O మాలిక్యూల్ తీసుకుందాం. ఆక్సిజన్ తోటి 2 హైడ్రోజన్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేసుకుంటాయి. 2 లోన్ పేర్స్ అలాగే ఉండిపోతాయి. ఈ 2 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్ ఇవన్నీ హైబ్రిడేషన్లో ఉన్నాయి. వి షేప్ అనమాట. ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఆక్సిజన్కి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6లో 2 మాత్రమే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్.
2s2 2p4 అనమాట. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, అంటే హైబ్రిడైజ్ అవుతాయి. హైబ్రిడైజ్ అయ్యాక ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఈ హైడ్రోజన్స్ తోటి ఏవైతే సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో sp3వి, అవి మాత్రమే హైడ్రోజన్ తోటి ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ను ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. మిగిలిన 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ పేర్స్ అలాగే ఉంటాయి. సో అందుకే 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్, షేప్ వచ్చేసరికి వి షేప్. ఇలా మనకి sp3 హైబ్రిడైజేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ dsp2 హైబ్రిడైజేషన్. dsp2 హైబ్రిడైజేషన్ ఇలాంటివి ఎక్కువ మెటల్ కాంప్లెక్సెస్లో చూస్తాం మనం. dsp2 హైబ్రిడైజేషన్ అంటే ఒక d ఆర్బిటాల్, ఒక s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఒక s ఆర్బిటాల్, p ఆర్బిటాల్లో మాత్రం px py ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. d ఆర్బిటాల్లో dx2 y2. ఇవి సూటబుల్ అనమాట. ఎందుకంటే dsp2 హైబ్రిడైజేషన్లో షేప్ వచ్చేసరికి స్క్వేర్ ప్లానార్ షేప్ ఉంటుంది. సో ఇలా స్క్వేర్ ప్లానార్ షేప్ ఉన్న మాలిక్యూల్స్ ఒకే ప్లేన్లో ఉండాలి అంటే ఇలాంటి px py అండ్ dx2 y2 అండ్ ఒక s ఆర్బిటాల్, ఇవి సూటబుల్ అనమాట. ఇప్పుడు మాలిక్యూల్ అనేది xy ప్లేన్లో ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. నికెల్ టెట్రాసైనైడ్, ప్లాటినం టెట్రాక్లోరైడ్ కూడా, నికెల్ టెట్రాసైనైడ్ అండ్ ప్లాటినం టెట్రాక్లోరైడ్, ఈ 2 మాలిక్యూల్స్ dsp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫస్ట్ మనం నికెల్ ఎలా ఉందో చూద్దాం. నికెల్ చుట్టూ 4 సైనైడ్స్, ఇవన్నీ లైగాండ్స్ అనమాట. ఇక్కడ నికెల్కి సైనైడ్కి మధ్యలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందన్నమాట. సరే, మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే వ్యాలెన్స్ షెల్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, d ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నికెల్ +2 స్టేట్లో ఉన్నప్పుడు మాత్రం s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. ఓన్లీ d ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి. ఎయిట్ ఎలక్ట్రాన్స్ అంటే 3 పేర్స్ ఉంటాయి అన్నమాట. 2 సింగ్లీ ఆక్యుపైడ్ ఉంటాయి ఫస్ట్ అయితే. త్రీ ఎలక్ట్రాన్ పేర్స్, 2 సింగ్లీ ఆక్యుపైడ్ అనమాట. ఇది D8 సిస్టమ్. ఎప్పుడైతే సైనైడ్స్ నికెల్ చుట్టూ అటాక్ చేస్తాయో లైగాండ్స్, అప్పుడు వాటి యొక్క అవి స్ట్రాంగ్ లైగాండ్స్ కాబట్టి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్, సింగ్లీ ఆక్యుపైడ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి 2 ఒకే ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక d ఆర్బిటాల్ ఖాళీగా అవుతుందన్నమాట. ఈ ఖాళీ అయిన d ఆర్బిటాల్తో పాటుగా ఒక s ఆర్బిటాల్లో అండ్ 2 p ఆర్బిటాల్స్లో ఇవి ఒక s ఆర్బిటాలు, 2 p ఆర్బిటాలు, ఒక d ఆర్బిటాలు, ఈ 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అయ్యి 4dsp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ను ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఈక్వివాలెంట్ ఎనర్జీ అండ్ షేప్ ఉన్నటువంటి 4dsp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అలా ఫామ్ అయినటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. వీటిల్లోకి సైనైడ్స్ 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల
కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. ఇది మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చదివినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బాండింగ్ ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మాత్రం మనం హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం. ఈ మాలిక్యూల్లో మనకి 4 సైనైడ్స్ స్క్వేర్ ప్లేనార్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. 4 సైనైడ్స్ నికెల్కి. సో నికెల్ చుట్టూ 4 DsP2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి స్క్వేర్ ప్లేనార్ అరేంజ్మెంట్లో ఉండడం వల్లే ఈ సైనైడ్స్ కూడా అవే డైరెక్షన్లో ఓవర్లాప్ అవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా నికెల్ టెట్రాసైనైడ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. దీన్ని కోఆర్డినేషన్ కాంపౌండ్ అనొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గురించి చూద్దాం. హైబ్రిడైజేషన్ అనేది sp3d. ఇందులో కూడా క్లాసెస్ ఉన్నాయి. అంటే లోన్ పేర్స్ 1, 2, 3 లోన్ పేర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం 5 బాండ్ పేర్స్, అంటే లోన్ పేర్స్ లేవు, 0 లోన్ పేర్స్, స్టిరిక్ నెంబర్ వచ్చేసరికి 5 అవుతుందంటే sp3d. జామెట్రీ వచ్చేసరికి ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీలో ఉన్నాయి. బాండ్ యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ షేప్ కూడా ట్రైగోనల్ బైపిరమిడల్. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 2 బాండ్ యాంగిల్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 120 degrees ఒకటి అండ్ 90 degrees. ఈక్విటోరియల్ యాటమ్స్ మధ్యలో 120 degrees అండ్ యాక్సియల్ యాటమ్స్ మధ్యలో యాక్సియల్ యాటమ్స్కి అండ్ ఈక్విటోరియల్ ఆ ప్లేన్కి మధ్యలో 90 degrees ఉంటుందన్నమాట. సెకండ్ క్లాస్ వచ్చేసరికి 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అనమాట. 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్స్. స్టిరిక్ నెంబర్ 5 కాబట్టి sp3d హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసరికి ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి సీసా షేప్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది అంటే ఇది జామెట్రీని కొంతవరకు డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి బాండ్ పేర్ రిపల్షన్స్ కంటే. సో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది స్ట్రక్చర్లో, అంటే షేప్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, బాండ్ యాంగిల్స్లో కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. 4 బాండ్సే ఉంటాయి కాబట్టి షేప్ అనేది సీసా షేప్లో ఉంటుంది. బాండ్ యాంగిల్స్ ఏంటంటే కొంతవరకు డిస్టర్బ్ అయ్యి తగ్గుతాయి అన్నమాట. పైన చూపించినట్టుగా ఉండవు, తగ్గుతాయి. నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ ప్లస్ 2 లోన్ పేర్స్. స్టిరిక్ నెంబర్ వచ్చేసరికి 5 అంటే sp3d హైబ్రిడైజేషన్. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఇక్కడికి వచ్చేసరికి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి టీ షేప్ అనమాట. 4th క్లాస్ వచ్చేసరికి 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్. ఈ లోన్ పేర్స్ ఎప్పుడైనా మనకి ఈక్విటోరియల్ పొజిషన్స్లోనే ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఓన్లీ 2 బాండ్ పేర్సే ఉన్నాయి కాబట్టి అది లీనియర్ షేపే అవుతుంది. sp3dలో 3 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 లోన్ పేర్స్ ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటాయి. ఓన్లీ యాక్సియల్ పొజిషన్స్లో బాండ్ పేర్స్ ఉంటాయి కాబట్టి యాక్సియల్ పొజిషన్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసరికి 180 degrees, షేప్ వచ్చేసరికి లీనియర్ అనమాట. ఫస్ట్ క్లాస్ అంటే ఏ క్లాస్ చూద్దాం. ఎగ్జాంపుల్ PCl5 తీసుకుందాం మనం. ఫాస్ఫరస్ వ్యాలెన్స్ షెల్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ d ఆర్బిటాల్లోకి వెళ్తుంది. p ఆర్బిటాల్కి d ఆర్బిటాల్స్ ఉంటాయి, ఖాళీ d ఆర్బిటాల్స్. సో వాటిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి 5 ఆర్బిటాల్స్
సింగిలీ ఆక్యుపైడ్ ఉంటాయి, అవన్నీ హైబ్రిడైజ్ అయ్యి 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఇలా మాలిక్యూల్ ఇలా ఫామ్ అవుతుంది. 3 క్లోరిన్ ఆటమ్స్ ఈక్వటోరియల్లో ఉంటాయి, 2 క్లోరిన్ ఆటమ్స్ మాత్రం యాక్సియల్లో ఉంటాయి. ఇక్కడ బాండ్ లెంత్ చూసుకుంటే ఈక్వటోరియల్ బాండ్స్ కంటే యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఈక్వటోరియల్ బాండ్ పేర్స్ యొక్క రిపల్షన్స్ వల్ల, అంటే ఈక్వటోరియల్ బాండ్ పేర్స్కి అండ్ యాక్సియల్ క్లోరిన్ యాటమ్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ కోసం కొంత బాండ్ లెంత్ అనేది పెరిగిందనమాట యాక్సియల్ బాండ్స్కి. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింటే. యాక్సియల్ బాండ్స్ ఈక్వటోరియల్ బాండ్స్ కంటే ఎక్కువ లెంత్ని కలిగి ఉంటాయి. సో అందుకే బాండ్ లెంత్ ఎప్పుడైనా పెరుగుతుందో అప్పుడు బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఈక్వటోరియల్ బాండ్స్ కంటే తక్కువ అనమాట. ఈక్వటోరియల్ బాండ్సే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందన్నమాట యాక్సియల్ బాండ్స్ కంటే. సో యాక్సియల్ బాండ్స్ ఈజీగా డిసోసియేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే PCl5 మాలిక్యూల్ అనేది మోర్ రియాక్టివ్ అనమాట. ఈ రియాక్టివిటీకి కారణం యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ పెరగడం అనమాట. ఇది PCl5 sp3d హైబ్రిడైజేషన్ అనమాట. 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ జామెట్రీ ఉంటుంది. ట్రైగోనల్ పైపిరమిడల్ జామెట్రీ అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రైగోనల్ పైపిరమిడల్ షేప్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి 4 బాండ్ పేర్స్ ఉంటాయి, 1 లోన్ పేర్ ఉంటుందన్నమాట. ఇలాంటి దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్, SeF4, TeCl4, ఇవన్నీ sp3d హైబ్రిడైజేషన్, కానీ ఒక్క లోన్ పేర్ ఉన్నాయన్నమాట. ఒక లోన్ పేర్, 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్ట్రక్చర్ తీసుకుందాం. ఈ లోన్ పేర్ని ఇలా చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఒకే షేప్ని కలిగి ఉంటాయి. జామెట్రీ కూడా సిమిలర్ జామెట్రీ. అన్ని మాలిక్యూల్స్లో షేప్ అండ్ జామెట్రీ సిమిలర్గా ఉంటుంది. సో మనం ఒక SF4 మాలిక్యూల్ తీసుకుందాం. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ లోన్ పేర్ ఉండడం వల్ల యాక్సియల్ ఫ్లోరిన్స్ కూడా కొంతవరకు డిస్టెన్స్, అంటే ఈ లోన్ పేర్కి దూరంగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. లోన్ పేర్ అనేది నెట్టివేయడం జరుగుతుందన్నమాట ఆ బాండ్ పేర్స్ని రిపల్షన్స్ వల్ల. సో అందువల్ల 180 degrees ఉండాల్సినటువంటి 2 ఫ్లోరిన్ యాటమ్స్, యాక్సియల్ ఫ్లోరిన్ యాటమ్స్ 173 degreesకి తగ్గిపోతాయి అన్నమాట. బాండ్ యాంగిల్ అనేది 173 degreesకి తగ్గిపోతుంది అనమాట. ఈ ఈక్వటోరియల్ బాండ్స్ మధ్యలో కూడా 120 degrees ఉండాల్సింది ఈ లోన్ పేర్ వల్ల మనకి 117 degreesకే రెడ్యూస్ అవుతుందన్నమాట. ఈ రెండింటి మధ్యలో ఇవి ఈక్వటోరియల్ ఫ్లోరిన్స్ 117 కాదు, ఓకే 102. degrees నుంచి 173 degreesకి రెడ్యూస్ అయిపోయింది. ఈ ఈక్వటోరియల్ ఆటమ్స్ మధ్యలో, ఫ్లోరిన్ ఆటమ్స్ మధ్యలో 102 degrees బాండ్ యాంగిల్ ఉంది. ఇది సీసా షేప్ను కలిగి ఉందన్నమాట. మిగతా మాలిక్యూల్స్ కూడా, ఈ ఎగ్జాంపుల్స్లో ఉన్న మిగతా మాలిక్యూల్స్ కూడా సో ఇలాంటి షేప్నే కలిగి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ వల్ల ఇలాంటి బాండ్ యాంగిల్స్లో ఇంత చేంజ్ వచ్చిందనమాట. ఎందుకంటే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ బాండ్ పేర్ రిపల్షన్స్ కంటే ఎక్కువ. ఇదన్నమాట. నెక్స్ట్ మనకి 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. ఇలాంటి మాలిక్యూల్ తీసుకుంటే
ఇవన్నీ లీనియర్ షేప్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే 2 బాండ్ పేర్స్ ఓన్లీ ఉన్నాయి. ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 లోన్ పేర్స్ ఈక్వటోరియల్ పొజిషన్లో ట్రయోనల్ బైపిరమిడల్ జామెట్రీ కాబట్టి 3 ఈక్వటోరియల్ పొజిషన్స్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. 2 యాక్సియల్ పొజిషన్స్లో ఉన్నటువంటి యాటమ్స్ మధ్యలో షేప్ వచ్చేసరికి ఇది లీనియర్ షేప్ ఉంటుంది. బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ sp3d2 హైబ్రిడేషన్ చూద్దాం. ఇందులో కూడా సమ్ క్లాసెస్ ఉన్నాయి. 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ ఉంటాయి. స్టెరిక్ నెంబర్ 6 కాబట్టి sp3d2 హైబ్రిడైజేషన్. అండ్ జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్, షేప్ కూడా ఆక్టాహెడ్రల్ షేపే ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ తీసుకుంటే 6 స్టెరిక్ నెంబర్ ఉంటుంది. sp3d హైబ్రిడైజేషన్ అండ్ ఆక్టాహెడ్రల్ జామెట్రీనే ఉంటుంది. జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్. నెక్స్ట్ మనకు షేప్ వచ్చేసరికి స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ స్టెరిక్ నెంబర్ 6 sp3d2 హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్, షేప్ మాత్రం స్క్వేర్ ప్లేనార్. ఇలా 3 టైప్స్ ఉంటాయన్నమాట. పైన sp3dలో 3 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్న క్లాస్ కూడా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం XeOF2 అనే మాలిక్యూల్ తీసుకోవచ్చు. షేప్ వచ్చేసరికి T షేప్ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి మనకి. ఈ 3 క్లాసెస్లో 1 by 1 చూద్దాం మనం. ఫస్ట్ ఏంటంటే 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్. 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ అంటే పర్ఫెక్ట్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం SF6, SEF6, TeCl6 వీటిని మనం ఈ జామెట్రీ కిందకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీటన్నిటిలో 6 కార్నర్ యాటమ్స్ ఉంటాయి. ఈ 6 కార్నర్ యాటమ్స్లో 4 ప్లేన్లో ఉంటాయి, 1 ప్లేన్లో ఉంటాయి, అంటే ఈక్వటోరియల్ పొజిషన్స్లో ఉంటాయి. ఒక 2 యాటమ్స్ మాత్రం యాక్సియల్ పొజిషన్స్లో ఉంటాయి. సో పర్ఫెక్ట్ ఆక్టాహెడ్రన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. వీటి మధ్యలో 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ షేప్ అండ్ జామెట్రీ 2 ఆక్టాహెడ్రలే. మనం సెకండ్ క్లాస్ తీసుకుంటే ICl5 అంటే 1 లోన్ పేర్ ఉంటుంది, 5 బాండ్ పేర్స్ ఉంటాయి అన్నమాట. BRF5 కానీ ICl5, IF5 కానీ ఇలాంటివన్నీ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఇక్కడ అయోడిన్ ICl5 తీసుకుందాం. 4 క్లోరిన్స్ ఈక్వటోరియల్ పొజిషన్లో ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అనేది యాక్సియల్లో ఉంటుంది. ఒక క్లోరిన్ కూడా యాక్సియల్ పొజిషన్లో ఉంటుంది. సో స్క్వేర్ పిరమిడ్ షేప్ అంటారు దీన్ని. జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఇది స్క్వేర్ పిరమిడ్ షేప్ అనమాట ఇది, రైట్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అనమాట. 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. మనం 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. టూ లోన్ పేర్స్ వచ్చేసరికి ఇవి యాక్సియల్ పొజిషన్లో ఉంటాయి. 4 బాండ్ పేర్స్ వచ్చేసరికి మనకి ఈక్వటోరియల్ పొజిషన్లో అంటే ఒక ప్లేన్లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి ఈ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది స్క్వేర్ ప్లేనార్ వస్తుందన్నమాట.
స్క్వేర్ ప్లేనార్ షేప్లో ఉంటుందన్నమాట ఈ కేటగిరీ మాలిక్యూల్స్. sp3d2 జామెట్రీ ఉంటుంది కానీ షేప్ మాత్రం sp3d2 హైబ్రిడేషన్ ఉంటుంది, జామెట్రీ ఏమో ఆక్టాహెడ్రల్ ఉంటుంది కానీ షేప్ వచ్చేసరికి స్క్వేర్ ప్లేనార్ షేప్ వస్తుంది అనమాట. మాలిక్యూల్ ఏంటి అంటే XeF4 xenon టెట్రాఫ్లోరైడ్. 2 లోన్ పైర్స్ ఉన్నాయి, 4 బాండ్ పైర్స్ ఉన్నాయి, స్క్వేర్ ప్లేనార్ జామెట్రీని కలిగి ఉందన్నమాట ఇది. దీంతో మనకి sp3d2 హైబ్రిడేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ sp3d3 హైబ్రిడైజేషన్. దీనిలో కూడా మనకి 3 క్లాసెస్ ఉంటాయి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనకి 7 లోన్ పైర్స్ ఉంటాయి, 7 బాండ్ పైర్స్ ఉంటాయి, 0 లోన్ పైర్స్ ఉంటాయి. 7 బాండ్ పైర్స్ అంటే మనకి పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీలో అరేంజ్ అవుతాయి అన్నమాట. ఈ sp3d3 7 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్లో అరేంజ్ అవుతాయి. హైబ్రిడైజ్ అయ్యాక 7 బాండ్ పైర్స్, 0 లోన్ పైర్స్, స్టెరిక్ నెంబర్ వచ్చేసరికి 7. సో పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అండ్ జామెట్రీ అండ్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ కూడా. హైబ్రిడేషన్ వచ్చేసరికి sp3d3. ఇక్కడ 72 degrees అంటే ఈక్విటోరియల్ బాండ్స్ మధ్యలో యాంగిల్ 72 degrees అండ్ యాక్సియల్కి అండ్ ఈక్విటోరియల్ ప్లేన్కి మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసరికి 90 degrees. ఇక్కడ కూడా 2 types ఆఫ్ బాండ్ లెన్స్ ఉన్నాయి, బాండ్ యాంగిల్స్ ఉంటాయి, బాండ్ లెన్స్ కూడా 2 types ఉంటాయి. నెక్స్ట్ 6 బాండ్ పైర్స్, 1 లోన్ పైర్. 6 బాండ్ పైర్స్, 1 లోన్ పైర్ ఉంటుంది. ఇక్కడ స్టెరిక్ నెంబర్ 7 sp3d3నే అండ్ జామెట్రీ వచ్చేసరికి పెంటాగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ బైపిరమిడల్ అంటారు, స్క్వేర్ బైపిరమిడ్ అనొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి 5 బాండ్ పైర్స్ ఉంటాయి, 2 లోన్ పైర్స్ ఉంటాయి. ఈ 2 లోన్ పైర్స్ యాక్సియల్ పొజిషన్లో స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ స్టెరిక్ నెంబర్ ఇక్కడ కూడా 7. సో జామెట్రీ వచ్చేసరికి పెంటాగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి పెంటాగోనల్ ప్లేనార్ షేప్ అన్నమాట ఇది. పెంటాగోనల్ ప్లేనార్ షేప్. ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 72 degrees ఉంటుందన్నమాట. పెంటాగోనల్ ప్లేనార్ షేప్, బాండ్ యాంగిల్ 72 degrees ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. క్లాస్ ఏకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి IF7 తీసుకోవచ్చు మనం. IF7 7 ఫ్లోరిన్ ఆటమ్స్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్లో అరేంజ్ అవుతాయి అన్నమాట. జామెట్రీ కూడా పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీనే. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ అయోడిన్, 5 ఫ్లోరిన్ ఆటమ్స్ ఈక్వటోరియల్ ప్లేన్లో ఉంటాయి, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ మాత్రం యాక్సియల్లో ఉంటాయి. టూ ఫ్లోరిన్ ఆటమ్స్ యాక్సియల్లో ఉంటాయి. బాండ్ యాంగిల్ వచ్చేసరికి ఈక్వటోరియల్ ఆటమ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ 72 degrees అండ్ యాక్సియల్ ఫ్లోరిన్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసరికి 180 degrees అనమాట. ఇది పర్ఫెక్ట్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అండ్ జామెట్రీ. 2 పెంటాగోనల్ బైపిరమిడల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి సెకండ్ అంటే బి క్లాస్ ఏంటంటే ఒక్క లోన్ పేరు ఉంటే ఎలా ఉంటుంది. మనం xenon F6 తీసుకున్నాం.
ఒక లోన్ పేర్ ఉంటుంది, మిగతా 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఈక్విటోరియల్లో ఉంటాయి. ఒక లోన్ పేర్ కూడా ఈక్విటోరియల్లో ఉంది, యాక్సియల్లో 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇది స్క్వేర్ బైపిరమిడ్ అనొచ్చు మనం. ఇది స్క్వేర్ బైపిరమిడల్ షేప్ అనొచ్చు మనం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి 2 లోన్ పేర్స్ ఉంటాయి, 5 బాండ్ పేర్స్ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ XeF5 మైనస్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి XeF6 మైనస్. 2 లోన్ పేర్స్ యాక్సియల్లో ఉంటాయి, 5 బాండ్ పేర్స్ అనేవి ఈక్వటోరియల్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. సో దీనివల్ల రిపల్షన్స్ రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇది పెంటాగోనల్ ప్లేనార్ షేప్. దీంతో మనకి రెగ్యులర్ హైబ్రిడైజేషన్ అనేది కంప్లీట్ అయింది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. అవేంటంటే ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఏదైనా ఒక మాలిక్యూల్లో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అంటాం. అలాంటి స్పీసీస్లో హైబ్రిడైజేషన్లో ఆ ఆడ్ ఎలక్ట్రాన్ అనేది, ఆ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఇన్వాల్వ్ అవుతుందా అవ్వట్లేదా, ఒకవేళ అయితే ఎలాంటి మాలిక్యూల్స్లో అవుతుంది, ఎలాంటి మాలిక్యూల్స్లో అవ్వట్లేదు అనేది తెలుసుకుందాము. అయితే ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఇందులో 2 కేసెస్ ఉన్నాయన్నమాట. ఇది కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నదన్నమాట. మనం ఒక ఫస్ట్ కేసు తీసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఇఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ మోర్ దాన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. సరౌండింగ్ ఆటమ్స్ కంటే సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నటువంటి ఆ 1 ఎలక్ట్రాన్ అంటే ఆడ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు, అంటే పార్టిసిపేట్ చేయదన్నమాట. నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్, నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ హైబ్రిడైజేషన్. అంటే మనం మిథైల్ రాడికల్ తీసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా మిథైల్ రాడికల్ తీసుకుంటే కార్బన్ 3 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. అంటే ఓన్లీ 3 బాండ్ పైర్స్ ఉన్నాయన్నమాట. లోన్ పైర్ అనేది లేదు, ఓన్లీ 3 బాండ్ పైర్స్ ఉన్నాయి, 0 లోన్ పైర్స్ అనమాట. అంటే sp2 హైబ్రిడైజేషన్ అనమాట. sp3 కాదు, sp2 హైబ్రిడైజేషన్. అదే మనం సెకండ్ కేసు చూస్తే వేరే టైప్ ఇది. ఇఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ లెస్ దాన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. సరౌండింగ్ ఆటమ్స్ కంటే సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ అయినప్పుడు ఆడ్ ఎలక్ట్రాన్ అనేది హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సింగిల్ ఎలక్ట్రాన్ అనేది హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమవుతుంది ఈజీగా. ఆడ్ ఎలక్ట్రాన్ అనేది హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఆడ్ ఎలక్ట్రాన్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇలా అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. CF3 రాడికల్ తీసుకుందాం. ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అనమాట. సరౌండింగ్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఒకటి
సింగిలీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్ అయినా ఒక లోన్ పేర్ లాగా తీసుకోవచ్చు మనం దీన్ని. ఇది కూడా హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. 3+1 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అనమాట. CH3 రాడికల్ ఏమో sp2 హైబ్రిడైజేషన్, CF3 రాడికల్ వచ్చేసరికి sp3 హైబ్రిడైజేషన్ అనమాట. ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. ClO2 క్లోరిన్ డయాక్సైడ్ ClO2. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే Cl చుట్టూ 2 ఆక్సిజన్ యాటమ్స్ డబుల్ బాండ్లో ఉంటాయి. ఒక లోన్ పేర్ ఉంటుంది, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. ఇది కూడా క్లోరిన్ కంటే ఆక్సిజన్లో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి సరౌండింగ్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువైనప్పుడు సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాల్ కూడా హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. 2+2 = 4 sp3 అనమాట హైబ్రిడైజేషన్. ClO3 మాలిక్యూల్ కూడా చూద్దాం. ఇందులో కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాల్ ఉంది. ఇది కూడా మనకి హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్లోనే ఉంది. నెక్స్ట్ NO2 చూద్దాం. ఇలా ఉంది. ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాల్ కూడా ఉంది. ఇది కూడా హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. sp2 హైబ్రిడైజేషన్ అనమాట. ఇక్కడ 2 బాండ్ పైర్స్, ఒక సింగిలీ ఆక్వైడ్ ఆర్బిటాల్ కూడా ఉంది కదా, ఇది కూడా ఒక లోన్ పైర్ లాగా తీసుకుంటాం మనం. 2 బాండ్ పైర్స్ 1 లోన్ పైరు. స్టెరిక్ నెంబర్ 3 అంటే sp2 హైబ్రిడైజేషన్ అనమాట. దీంతో మనకి హైబ్రిడైజేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను వేరే వీడియో చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది.